హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఏదో అనుకుంటున్నాను. జస్ట్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వచ్చేసరికి ఐసెన్స్ మినీ ఎల్ఈడి జస్ట్ స్పెసిఫికేషన్ పరంగా ఒక వీడియో చేయడం అయితే జరిగింది. అలాగే తర్వాత ఇంకోటోసరికి మినీ ఎల్ఈడికి అండ్ ఫుల్ అరే బ్యాక్ లైట్ ఎల్ఈడి ఎలా వర్క్ అవుతుందని ఒక వీడియో అయితే చేశాను. కొంతమంది కామెంట్ చేశారు ఏమనంటే వీడియో అంటే రివ్యూ చేయకుండా పేపర్ వర్క్ తోటి అయితే వీడియో చేశారనేది చాలామంది అయితే అన్నారు. సో వాళ్ళకి ఇప్పుడైతే ఫుల్గా రివ్యూ అయితే తీసుకొని అయితే వస్తున్నాను. అదే ఈ యొక్క మినీ ఎల్ఈడి ఈ యొక్క దసరా సేల్లో వచ్చేసరికి అందరూ దీనికోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. 55, 65, 75, 85 ఇంచెస్ టీవీస్ అయితే లాంచ్ అయితే చేశారు హైసెన్స్ నుంచి మినీ ఎల్ఈడి. అండ్ అదేవిధంగా మరొక 4K QLED 43 ఇంచెస్ టీవీ కూడా సేల్లోకి అయితే తీసుకొని అయితే వస్తున్నారు ఈ యొక్క దసరా దివాళీ సేల్లో. అండ్ ఇంకొకటి అప్డేట్ అయితే ఇవ్వాలి. ఈ టీవీని నేను బై చేసింది ఏంటంటే ప్రీ బుక్ ఒక ఆఫర్ అని ఇచ్చారు కదా, ఆ ఆఫర్లో అయితే బై అయితే చేశాను. నాకు విత్ బ్యాంక్ ఆఫర్స్ తోటి 51,499 999 అయితే పడింది. ఇప్పుడైతే ప్రైస్ అనేది పెరిగింది, 59,999 అయితే ఉంది. అండ్ దాంతోపాటుగా SBI క్రెడిట్ కార్డు కూడా యూజ్ చేస్తే మీకు అమౌంట్ అనేది కొంచెం అయితే తగ్గి 54, 55కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క టీవీ ఈ యొక్క టీవీ అనే కాదు, అన్ని సైజెస్ మీద మీకు అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. నేను ఎప్పుడైతే చెప్పానో ప్రీ బుక్ చేసుకోమని వాళ్ళు కొన్న వాళ్ళకు మాత్రమే తక్కువ ప్రైస్ అయితే వస్తుంది. ఇప్పుడు మాత్రం రాదు. అన్బాక్సింగ్ చేయముందుకే చెప్తున్నాను, మీకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే సనత్ నగర్లో సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్ అయితే ఉంది కదా, అక్కడికి వచ్చేసి చూడండి. ఈ టీవీ ఇక్కడ మనకు ఈ గోడకు తగిలించి పెడతారు, అక్కడికి వచ్చి మీరు చెక్ చేయండి. ఎందుకంటే మీకోసమే బై చేయడం అయితే జరిగింది సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ మేనేజ్మెంట్ టీం అనమాట. సో మీరు వచ్చి చెక్ చేసుకుంటారు అని. ఒకవేళ ఈ యొక్క సేల్ అన్ని అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఈ టీవీ కావాలంటే డైరెక్ట్గా సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్కి వచ్చి బై అయితే చేయండి. మీకు ఇక్కడే టీవీ ఉంటుంది, అప్పటికప్పుడే మీరు బై కూడా చేసేసుకోవచ్చు. ఈ సేల్లో కొనని వాళ్ళు నెక్స్ట్ ఏమైనా కొందామని అనుకుంటే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ షోరూమ్కి అయితే రండి. ఇక్కడ నెంబర్స్ అనేవి కనబడుతున్నాయి, అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకేనా? మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు పేపర్ వర్క్ స్పెసిఫికేషన్ అయితే చూశారు కదా, బట్ ఇప్పుడు రియల్ టైం వీడియో అయితే చూపిస్తాను. రండి అన్బాక్సింగ్ చేద్దాం. గైస్, అన్బాక్సింగ్ చేసిన తర్వాత బాక్స్లో వచ్చిన కంటెంట్ ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. ఏంటిదంటే మెటల్ స్టాండ్స్ ఇవ్వడం. చాలా వరకు మనం చాలా అన్బాక్సింగ్లో వచ్చేసరికి హైసెన్స్ వాళ్ళు మెటల్ స్టాండ్స్ అయితే ఇవ్వలేదు. ఇది ప్రీమియం మినీ ఎల్ఈడి కాబట్టి ఒక మెటల్ స్టాండ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ సూపర్గా అయితే ఉన్నాయి, చూసారు కదా సౌండ్ కూడా ఎలా అయితే వస్తుందో. అండ్ దాంతోపాటుగానే వీళ్ళైతే స్కిప్ అయితే చేయలేదు, కొన్ని కంపెనీస్ అయితే స్కిప్ అయితే చేస్తుంటాయి, అదే వాల్ మౌంట్. ఇక్కడ మీరు వాల్ మౌంట్ కూడా అయితే చూడొచ్చు. దీంతోపాటుగా మనకి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. రిమోట్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ రిమోట్ మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రిమోట్లో డెడికేటెడ్ బటన్స్ అయితే ఉంటాయి. ఈ డెడికేటెడ్ బటన్స్లో వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ వీడియో కానీ, యూట్యూబ్ కానీ, మ్యూజిక్ అంటే యూట్యూబ్ మ్యూజిక్ అయినా కానీ, బ్రౌజర్ కానీ, దాంతోపాటుగా మనం షార్ట్ కట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకొకటి మనం ఫ్రీ అండ్ స్పోర్ట్స్ అండ్ మీడియా కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇన్పుట్ అండ్ మనం వాయిస్ అసిస్టెంట్ కూడా మనకు రిమోట్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రిమోట్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది ప్లాస్టిక్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. దీంతో పాటుగానే మనకు పవర్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకొకటి చెప్పాలి, ఈ యొక్క టీవీ అంటే నేనైతే ప్రీ ఆర్డర్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ హైసెన్స్ మేనేజ్మెంట్ టీవీ అయితే బై చేశారు కదా, సో బై చేసినప్పుడు ప్రీ ఆర్డర్గా బుక్ చేసామన్నమాట. ప్రీ ఆర్డర్గా బుక్ చేసినప్పుడు 4 years వారంటీ అయితే వచ్చింది. దాంతోపాటుగానే అమెజాన్ Fire TV స్టిక్ అయితే ఫ్రీ అయితే ఇస్తారు. కానీ బాక్స్లో మనకైతే ప్రొవైడ్ అయితే చేయటం లేదు. వాళ్ళు ప్రొవైడ్ చేయటం లేదంటే మనం క్లెయిమ్ అయితే చేసుకోవాలి. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చినప్పుడు తననైనా అడగాలి, లేదా డైరెక్ట్గా మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసేసి మనం యొక్క టీవీ నెంబర్ అవన్నీ ఆర్డర్ నెంబర్ వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన అడ్రస్కి పంపించడం అయితే జరుగుతుంటుంది. ఇలా క్లెయిమ్ చేసుకుంటే మాత్రమే మీకు వస్తుంది. మీరు ఒకవేళ మర్చిపోయారంటే బిస్కెట్ అయితే అవుతుందన్నమాట. బట్ మనకు ప్రొవైడ్ చేస్తారు బాక్స్లో 2 years వారంటీ, ఇంకా అడిషనల్ వారంటీ కూడా క్లెయిమ్ అయితే చేసేసుకోవచ్చు. వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేసి అడగొచ్చు అనమాట. సో ఇంకోటి, ఇప్పటివరకు 4 years వారంటీ విన్నారు కదా, ఇంకోటి 3 years వారంటీ. అంటే ఎట్ టైం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఈ యొక్క టీవీని U7K 55, 65 అండ్ 75, 85 ఇంచెస్ ఏది బుక్ చేసినా కానీ 3 years వారంటీ అయితే వస్తుంది.
అలాగే 5 టీవీ స్టిక్ రావచ్చు రాకపోవచ్చు. సో దానికి మీరు కాల్ అయితే చేసి అడగండి. ఎందుకంటే ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకే అని చెప్పేసి క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. మళ్ళీ మీకు డౌట్ రాకుండా ఇప్పుడే క్లియర్గా అయితే చెప్తున్నాను. అలాగే ఆడియో వీడియో కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దీంతో పాటుగానే మనకు క్విక్ సెటప్ గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ రిమోట్లో వేసుకోవడానికి AAA బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కేబుల్ మౌంట్ ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కనెక్టివిటీ పోర్ట్స్ సైడ్కి అయితే ఇచ్చారు. USB 3.0 సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఒక సర్వీస్ పోర్ట్ అయితే ఉంది. దాని కింద 4 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 HDMI పోర్ట్స్ మనకి HDMI 2.1కి సపోర్ట్ అయితే చేస్తుంది. థర్డ్ HDMI ఏదైతే ఉందో అది EARC కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. యాంటెనా పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటుగానే AV ఇన్పుట్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తూ మన కేబుల్ కూడా బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 3.5mm జాక్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎంటైర్ బ్యాక్ సైడ్ బాటమ్ పొజిషన్లో ల్యాన్ పోర్ట్ అయితే ఉంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంది. దాంతో పాటుగానే మరొక USB పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టీవీ బ్యాక్ సైడ్ లుక్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ టీవీ బ్యాక్ సైడే మనకు ఒక సబ్ వూఫర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గ్యాస్ మీ అందరి కోసం సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ యొక్క మినీ LED టీవీని బై చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా వాళ్ళకి ఆఫ్లైన్ ఇంకా పంపలేదన్నమాట. జస్ట్ బికాస్ ఓన్లీ మీకోసమే అన్బాక్సింగ్ చేయమని చెప్పి వాళ్ళు బై చేశారు. సో అందుకే నేను ఇక్కడికి వచ్చి రివ్యూ అయితే చేస్తున్నాను ఈ యొక్క మినీ LED. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకైతే థ్యాంక్స్ అయితే చెప్పండి మీ యొక్క కామెంట్ రూపంలో. ఓకేనా, మీకు మాట ఇచ్చిన ప్రకారమే ఈ టీవీ రివ్యూ తీసుకొస్తాను. టీవీ రివ్యూ అయితే తీసుకొని అయితే వస్తున్నాను. మన తెలుగులో మేబీ మనమే ఫస్ట్ అయితే అవుతామని నేనైతే అనుకుంటున్నాను. సో మినీ LED ఈ యొక్క Hisense U7K మినీ LED టీవీ గురించి మాట్లాడుకోవాలంటే అసలు మినీ LED అంటే ఏంటి అనే దాని గురించి, ఫుల్ అరే అంటే ఏంటి, డైరెక్ట్ బ్యాక్ లైట్ ఎలా మీరు లైటింగ్ అనేది వస్తుందనే ఒక వీడియో కూడా చేయడం అయితే జరిగింది. చూసారు కదా మొన్నటి వీడియో. ఈ యొక్క ప్రీ ఆర్డర్ బుక్ చేసేటప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఉంటారు భయ్యా, 100% ఇది మాత్రం. ఎందుకంటే ప్రైస్ అనేది ఇప్పుడైతే ప్రైస్ పెరిగింది. దాంతో పాటుగానే అమెజాన్ 5 టీవీ స్టిక్ కూడా రాదు అని అయితే అనుకుంటున్నాను. మేబీ వచ్చే ఛాన్స్ ఉంటే కస్టమర్ కేర్కి అయితే కాల్ అయితే చేయండి. సో మీరు బాక్స్లో వచ్చిన కంటెంట్ అన్నీ మీరైతే చూడడం అయితే జరిగింది కదా, చూసేశారు కదా. మరి ఇప్పుడు ఈ టీవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ OS గురించి మాట్లాడుకోవాలంటే OS విడా అంటారుకే మనకు ఒక మైనస్ పాయింట్ అయితే అనిపిస్తుంది. అరే ఆ యొక్క టీవీలో ఎలాంటి యాప్ సపోర్ట్ అయితే ఉండదు అని ఇలా ఒక థాట్లోకి అయితే వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ మనకు అన్ని యాప్స్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే ప్రీ ఆర్డర్ అయితే చేశారు కదా వాళ్ళకు అమెజాన్ 5 టీవీ స్టిక్ అయితే వస్తుంది. అమెజాన్ 5 టీవీ స్టిక్ వల్ల మనం ఆ యాప్స్ని కూడా దాంట్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇలా 2 విధాలుగా అయితే ఉన్నాయి. సో మరి విడా ఆపరేటింగ్ సిస్టంలో ఏ యాప్ ఇచ్చారు భయ్యా అంటే అన్ని యాప్స్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ మనం మెయిన్గా యూజ్ చేసే ఏ OTT అప్లికేషన్స్ అవుతున్నాయో అవన్నీ అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యాపిల్ టీవీ ప్లస్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్, హంగామా ప్లే, సోనీ లివ్, G5. సో ఆల్మోస్ట్ మనకు అన్ని యాప్స్ అయితే ఉన్నాయి. డిస్నీ హాట్‌స్టార్ కూడా ఇంతకుముందుకు లేదు, ఇప్పుడైతే తీసుకొని అయితే వచ్చారు. ఇంకొక గుడ్ అప్డేట్ ఏంటి అంటే జియో సినిమాని కూడా అతి త్వరలో అప్డేట్ రూపంలో మనకైతే వస్తుందన్నమాట. సో అది ఖచ్చితంగా మేబీ కమింగ్ వీక్లో అయినా కాదు 2 వీక్స్లో అయినా కానీ వస్తుంది ఖచ్చితంగా జియో సినిమా యాప్ అనేది. లేదంటే అమెజాన్ 5 టీవీ స్టిక్ నుంచి అయితే చూడండి, ఒకవేళ మీరు ఇప్పుడు బై చేశారంటే ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. ఆ ఆఫర్ ఏంటంటే నవంబర్ 15th వరకు ఈ టీవీ బై చేశారంటే ఈ టీవీ 3 years వారంటీ తోటి అయితే వస్తుంది. కానీ అమెజాన్ 5 టీవీ స్టిక్ వస్తుందా రావట్లేదా అనేది తెలియదు. కానీ ఇంకో గుడ్ న్యూస్ ఏందో తెలుసా, ఈ సేల్లో మీరు అమెజాన్ 5 టీవీ స్టిక్ని మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ నుంచి బై అయితే చేసేసుకోవచ్చు. అందుకనే మీరు తొందరగా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మంచి రీల్స్ దాంట్లో అయితే వేస్తాను. సో వెంటనే జాయిన్ అయితే అవ్వండి. ఓకే, ఒక టీవీలో కొన్ని మోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ మోడ్స్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ మీరైతే కనబడుతున్నాయి కదా, స్టాండర్డ్, సినిమా డే అని, సినిమా నైట్ అని, ఇంకా ఫిలిం మేకర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అయ్యో ఎప్పుడైనా మీరు వాంటెడ్గా ఫిలిం మేకర్ మోడ్ ఏదైనా వీడియో చూస్తున్నారనుకో ఆటోమేటిక్గా మనకు ఫిలిం మేకర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలాగే డైనమిక్ మోడ్లో ఇంకా రిచ్ హై లెవెల్ కలర్స్ అయితే కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు అల్ట్రా స్మూత్ మోషన్ అయితే ఉంది. అంటే మోషన్ బ్లర్ అనేది మీకైతే చాలా తక్కువ అసలు కనపడదు. ఒక వీడియో మీకు చిన్న వీడియో ప్లే చేస్తాను చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియోలో ఎక్కడ మీకు అంత బ్లర్నెస్ అయితే కనపడదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది బట్ అంత బ్లర్గా అయితే ఉండదు. సో దానికి కారణం ఈ టీవీ
240 ఎడ్జెస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఐ థింక్ విఆర్ఆర్ వచ్చేసరికి నాకు తెలిసి 144 ఎడ్జెస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఎప్పుడైనా కానీ మీరు గేమింగ్ మోడ్లో పెట్టుకున్నా కానీ, ఏమైనా ఫాస్ట్ యాక్షన్ సీన్స్ను పెట్టుకున్నా కానీ, ఈ యొక్క అల్ట్రా స్మూత్లో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టు మీరు అయితే పెట్టేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకొకటి, ఈ యొక్క టీవీ వచ్చేసరికి విఏ ప్యానలా ఐపీఎస్ ప్యానలా అంటే ఇది విఏ ప్యానలే. ఐపీఎస్ ప్యానల్ వచ్చేసి ఓన్లీ మనకు 65 ఇంచెస్ అండ్ 75 ఇంచెస్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ 55 అండ్ 85 ఇంచెస్లో వచ్చేసరికి విఏ ప్యానల్ తీసుకొస్తామని మనకు అమెజాన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ టీవీలో నేను ఒక టెస్ట్ అయితే చేశాను. ఏంటి అంటే బ్లాక్ 100% బ్లాక్ నుంచి వైట్కి ఎంత షేడింగ్ తోటి మనకు టీవీలో కలర్స్ కనబడతాయి, అలాగే రెడ్ కూడా ఏ విధంగా కలర్గా కనబడుతుంది, గ్రీన్ ఎలా కనబడుతుంది, బ్లూ ఎలా కనబడుతుంది అని నేనైతే టెస్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ టెస్టింగ్లో నేను చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అన్నట్లయితే, అండ్ బ్లాక్ నుంచి మనకు వైట్ వచ్చే కొద్దీ వైట్ అనేది లైట్గా, అంటే మరి 100% వైట్గా అయితే కనబడట్లేదు, కానీ బ్లాక్ ఏదైతే ఉందో అది 100% ప్యూర్ బ్లాక్ అయితే కనబడుతుంది. కొంచెం రెడ్ అనేది లైట్గా కొంచెం ఎక్కువ అయితే కనిపిస్తుంది. మిగతా గ్రీన్ టింట్ అయినా లేదు, అలాగే బ్లూ టింట్ అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందని అయితే అర్థమైపోతుంది. ఈ యొక్క టీవీలో మీరు అబ్జర్వ్ చేస్తారు, లిటిల్ బిట్ రెడ్ కైండ్ ఆఫ్ కలర్ని, ఒక రెడ్ కైండ్ ఆఫ్ కలర్ని ఎక్స్పెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే మీరు 100% అయితే వైట్ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. కానీ బ్లాక్ లెవెల్స్, డీపర్ బ్లాక్ లెవెల్స్ మాత్రం 100% బ్లాక్ లెవెల్స్ అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ నేను బ్లాక్ కలర్ అనేది టెస్టింగ్ అయితే చేశాను. ఆ టెస్టింగ్ చేసేటప్పుడు టీవీ ఎంటైర్గా ఆఫ్ అయినట్టయితే కనబడుతుంది. ఇది ఒక్కటి చాలు, అసలు నేను టీవీ ఆఫ్ చేయలేదు, ఆన్ చేసి జస్ట్ బ్లాక్ కలర్ టెస్టింగ్ అనేది చేయడం అయితే జరిగింది. సో దీనికే మీరు ఫిదా అయితే అవ్వాల్సిందే. నెక్స్ట్ ఈ టీవీలో నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్సలెంట్ బ్లాక్ కలర్స్ అయితే కనబడతాయి. రెడ్ కలర్స్ అయినా, గ్రీన్ కలర్స్ అయినా, బ్లూ కలర్స్ అయినా చాలా బాగా కనబడతాయి. బట్ కొంచెం రెడ్ అనేది ఎక్కువగా కనపడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. 100% మనకు వైట్ అయితే కనపడదు. కొంచెం 98%, 95 ఇలా వైట్ కలర్ అనేది ఉంటుంది ఈ యొక్క టీవీలో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను లైట్స్ అనేవి 100% ఆన్ చేసి పెట్టాను. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ ఒక షట్టర్ అయితే ఉంటుంది. ఆ షట్టర్లో నుంచి కూడా కొంచెం లైటింగ్ అనేది డిస్ప్లే మీద అయితే పడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే లైటింగ్ ఎలా అబ్జర్వ్ చేస్తుంది అనే విధానాన్ని గురించి కూడా. అండ్ ఇక్కడ మనకు అంత లైటింగ్ పడుతున్నా కూడా మనకు బ్లాక్ లెవెల్స్ అండ్ అదేవిధంగా మీరు ఒక పిక్చర్ టు పిక్చర్ చేంజ్ అయ్యేటప్పుడు ఆ బ్లూమింగ్ ఎఫెక్ట్, అంటే మనకు ఎల్ఈడి డిస్ప్లేలో మీరు చాలా విధాలుగా అబ్జర్వ్ చేయండి, ఒక బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ వైట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ పిక్చర్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ మనం పిక్చర్ చేంజ్ అయ్యేటప్పుడు అలాంటి ఎఫెక్ట్ అయితే రావట్లేదు. అదే దీంట్లో ఉన్న బ్యాక్ లైట్ టెక్నాలజీ, అదే మినీ ఎల్ఈడి బ్యాక్ లైట్ టెక్నాలజీ, దాంట్లో ఇచ్చిన మైక్రో ఎల్ఈడీస్. అండ్ ఓకే, మీరు ఇప్పుడు చెక్ చేయండి, నేను లైట్స్ ఆఫ్ చేసి కూడా చెక్ చేశాను. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే కనబడుతుంది. బ్లాక్స్ మాత్రం పీక్స్ అదుర్స్ అంతే. ఇక మంచి వీడియో మీరు పెట్టుకొని చూస్తే మాత్రం మీకు బ్లాక్ కలర్స్తో పాటు 100% రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, వీటిలో మనం ఏవైతే షేడింగ్స్ ఆఫ్ కలర్స్ అయితే చూసామో ఆ షేడింగ్ ఆఫ్ కలర్స్ అనేవి ఎక్సలెంట్గా కనబడుతున్నాయి. మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా చాలా బాగా వర్క్ అయితే అవుతుందని ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. అండ్ బ్లాక్ లెవెల్స్ మీరు లైట్ ఆఫ్ చేసుకొని చూస్తే ఇంకొంచెం రిచ్నెస్ ఆఫ్ బ్లాక్నెస్ అయితే కనబడుతుంది. నాకైతే ఆ విధంగా అయితే అనిపించింది. ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం రెడ్ కలర్ అనేది కొంచెం లైట్గా ఎక్కువ కనబడుతుంది అనేది చెప్పాను కదా. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడొచ్చు, కొంచెం లైట్గా రెడ్ కలర్ కనపడుతుంది, కానీ ఆ యొక్క కలర్ అనేది మన ఐని డిస్టర్బెన్స్ చేయట్లేదు. సో చాలా కూల్గా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. అంటే మనకు వైబ్రెంట్గా కనబడుతుంది కాబట్టి మన కళ్ళు అనేది ఆ యొక్క కలర్ని మనం లైక్ అయితే చేస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వీడియోని. అండ్ మీరు ఇంకా వేరే కూడా చెక్ చేయండి, వెళ్ళండి Hisense షోరూమ్కి. అలా ఈ టీవీ సపోర్టెడ్ డాల్బీ విజన్ IQ, HDR10, HDR10+కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో HLG కదా. నేను ఓటీటీ కంటెంట్ అయితే చెక్ చేశాను. బెస్ట్ ఓటీటీ కంటెంట్ HDR10 అయినా,
HDR10+ అయినా డాల్బీ విజన్ అయినా మనకు ప్రైమ్లో అయితే ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారని చెప్పేసి నేను చెక్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి HDR10+ లోగో కనపడుతుంది, దాని పక్కనే డాల్బీ విజన్ లోగో కూడా కనపడుతుంది. సో మనకు 100% ఇది HDR10+కి సంబంధించిన వీడియో అని అయితే అర్థమైపోయింది, డాల్బీ విజన్కి సంబంధించిన వీడియో అని అయితే అర్థమైపోయింది. సో తర్వాతకి నేనైతే ప్లే అయితే చేశాను. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ, చాలా మంచి పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా, ఇమేజ్ యొక్క షార్ప్నెస్ అయినా ఎలా కనబడుతుంది. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి నాకు చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నైతే ఈ టీవీలో నాకైతే అలా అయితే అనిపించింది. సో మీకేమనిపించింది కొంచెం కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ టీవీ బ్లాక్ లెవెల్స్లో, కాంట్రాస్ట్ లెవెల్స్లో అండ్ ఇమేజ్ షార్ప్నెస్లో ఇలా ప్రొవైడ్ చేయడంలో చాలా బాగా అయితే ఉంది. ఇలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళ యొక్క రివ్యూ పిక్చర్ ఇంజన్ సపోర్ట్ కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రాసెసింగ్ అనేది చాలా బాగా జరగడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు 480p పిక్సెల్ రెజల్యూషన్ ఉన్న వీడియోని అయితే నేనైతే ప్లే చేస్తున్నాను, డౌన్లోడ్ చేసిన వీడియో. సో అప్స్కేలింగ్ లెవెల్స్ అనేవి చూడొచ్చు. సో అప్స్కేలింగ్ లెవెల్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండు అని అయితే అనిపించింది. సో ఇది 480 పిక్సెల్ ఉన్నది, ఆల్మోస్ట్ ఇంత చేస్తుందంటే ఓకే అని అయితే చెప్పొచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ డిష్ ఛానల్ ఏమైనా చూద్దామంటే బట్ ఇక్కడ డిష్ అయితే లేదు. సో అందుకనే నేను అది 480లో డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ ప్లే చేయడం అయితే జరిగిందనమాట. అదొకటైతే ఉంది. సో దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అయితే అవ్వచ్చు. సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే 49 వాట్స్ సపోర్ట్ తోటి ఈ యొక్క టీవీ వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. బాటమ్ పొజిషన్లో స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు. అలాగే సబ్వూఫర్ కూడా బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో నాకు బెటర్ అయితే అనిపించింది సౌండ్ క్వాలిటీ విషయంలో. కొంచెం మీరు సౌండ్ బార్ లేకున్నా కూడా బేస్ అనేది బెటర్గా అయితే ఉంది. కానీ ఇక్కడ 2 థింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే థియేటర్ మోడ్ అయితే ఉంది, స్టాండర్డ్ మోడ్ అయితే ఉంది. థియేటర్ మోడ్లో వచ్చేసరికి కొంచెం అటు ఇటు కాకుండా సౌండ్ అయితే వస్తుంది, అంత బాగోలేదు. స్టాండర్డ్లో పెట్టుకొని వినండి, క్లియర్గా ఉంటుంది. వోకాల్స్ కూడా క్లియర్గా వినబడుతున్నాయి అండ్ లైట్ బేస్ కూడా వస్తుంది. సో మీకు ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. ఒక మీడియం రూమ్ ఇంట్లో అండ్ కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఆ ఇంట్లో బాగానే అయితే ఉంటుంది అనమాట స్టాండర్డ్లో. కానీ థియేటర్లో హెవీ సౌండ్ అయితే వస్తుంది, కానీ ఆ హెవీ సౌండ్ అనేది కొంచెం అంత బాగోలేదు. ఎందుకంటే మన వోకాల్స్ని ఎక్కడో డౌన్ గ్రేడ్ చేసినట్టు అంత పర్ఫెక్ట్గా క్యాలిబ్రేషన్ అయితే చేయలేదైతే అనిపించింది ఆ యొక్క థియేటర్ మోడ్లో. సో అదైతే పెట్టుకోకండి, స్టాండర్డ్ అయితే పెట్టేసుకోండి. లేదా గుడ్ థింగ్ ఏంటంటే ఒక సౌండ్ బార్ అయితే కొనేసేయండి, బెటర్గా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ టీవీలో మనం ఈజీగా కాస్టింగ్ చేసుకోవచ్చు 2 విధాలుగా. మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్ ద్వారా కాస్టింగ్ అయితే చేసేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి కూడా కాస్టింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ అంటారా, గేమింగ్ అయితే నేనైతే చెక్ చేయలేదు. 240 హెడ్జెస్ వరకు అయితే ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ 240 హెడ్జెస్ అంటే ఐ థింక్ 4K వరకు అయితే సపోర్ట్ అయితే చేయకపోవచ్చు. ఏమైనా లో రెజల్యూషన్ వీడియోస్ కానీ లో రెజల్యూషన్ గేమింగ్ అయితే ఉంటాయి కదా, అది అయితే సపోర్ట్ అయితే చేయొచ్చు. కానీ 4K మాత్రం 144 హెడ్జెస్ వరకు 120 హెడ్జెస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది, మీరు ప్లే చేసే గేమింగ్ వీడియోని బట్టి అన్నమాట. సో ఖచ్చితంగా 144 అని కంపెనీ అయితే క్లెయిమ్ అయితే చేస్తుంది. మేబీ 120 హెడ్జెస్ కానీ కూడా సపోర్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో నేను గేమింగ్ మోడ్ అయితే చెక్ చేయలేదు, బట్ నా దగ్గర ఎలాంటి PS5 అదైతే లేదు అన్నమాట. సో నాకు నచ్చిన విశేషాలు అయితే ఈ టీవీ గుడ్ బ్లాక్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది అండ్ అదేవిధంగా డైనమిక్ రేంజ్ బాగుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి. సౌండ్ విషయంలో మాత్రం చెక్ చేసుకుంటే థియేటర్ మోడ్లో పెట్టుకోకండి. అండ్ అదేవిధంగా మోర్ యాప్స్ అయితే విడా ఆపరేటింగ్ సిస్టంలో అయితే లేదు కాబట్టి అమెజాన్ Fire TV స్టిక్ అయితే ఇస్తున్నారు. సో ఒక మంచి బ్లాక్ లెవెల్స్ అండ్ సినిమాటిక్ మూవీలు చూడాలనుకుంటే ఈ టీవీ చాలా చాలా బాగుంటుంది భయ్యా. సో ఇదన్నమాట నాకు కన్క్లూజన్. మరి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియో కలుస్తాను.